గాయస్, సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడైతే లెగ్సా ఆఫ్టర్నూన్ 2:45, 3 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఏమేమి పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా చేసుకొని రెడీ అయిపోవడమే. సో రాత్రికి ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ యూట్యూబ్ వీడియో చేయడానికి అయితే రెడీగా ఉన్నా. ఏమేమి చేయాలి ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంది ఇల్లు సిచ్యువేషన్ అనేది, ఏమేమి చేయాలి పెండింగ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. లేచిన తర్వాత ఈ రగ్గు ఫోల్డ్ చేయాలి, హెల్మెట్ కింద పెట్టాలి, ల్యాప్టాప్లో డెస్క్లో పెట్టుకోవాలి, ఫోన్స్ ఛార్జింగ్ పెట్టాలి. ఎంతవరకు అయింది ఛార్జింగ్? 2 ఫోన్ అది. ఓ 100% అయితే అయిపోయింది ఛార్జింగ్. తీసేస్తే ఇప్పుడు అయిపోతుంది మనకి. ఈ మొబైల్ స్టాండ్, ఇది మొబైల్ మానిటర్ ట్రైపాడ్ స్టాండ్, ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తా. సో ఇప్పుడు అంతా మొత్తం గదులన్నీ ఊడ్చేసి తడిగొట్టయితే పెట్టాలి. ఎందుకంటే చాలా రోజులైంది పెట్టేసి. నేను రోజు చెక్ చేసేది మాత్రం ఈ గేజర్ స్విచ్ ఆఫ్ ఉందో లేదో చెక్ చేస్తాను. దీనివల్ల చాలా కరెంట్ అయితే వస్తుంది మనకి బిల్లు. ఇది ఒకటి చెక్ చేస్తాను. ఫ్లోర్ ఒకటి క్లీన్ చేసేసుకుంటే, ఇదిగోండి మా రూమ్ ఫ్రెండ్ ఎలా కూర్చున్నాడు చూడండి ఒకసారి, ఎలా పడుకున్నాడు అట్లా. సో ఇవాళ ఆయనకి వీక్ అంతా పని చేసి ఒకరోజు వీక్ ఆఫ్ దొరికితే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఆయన ప్లేస్ ఇదనమాట. ఇక్కడ కానీ మంచం మీద ఆయన ఇష్టం, ఆయన ఇల్లు ఆయన ఇష్టం ఇంకా. సో ఇప్పుడు డైనింగ్ టేబుల్, ఈ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అన్నీ రీలోకేట్ చేసి మళ్ళీ వాటి ప్లేసెస్లో అయితే పెట్టేస్తే సరిపోతుంది. బ్రూమ్ స్టిక్ అయితే ఉంది ఇక్కడ. బ్రూమ్ స్టిక్ ఇది తీసేసుకొని టక్క 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 ఊడ్చేయాలి. ఇప్పుడు కిచెన్ చూడడం, అందమైన కిచెన్ ఎట్లంత దరిద్రంగా ఉందో. ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి. ఎవరి పనులు బిజీగా ఉంటారు, కుక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టాలి. ఇవన్నీ వాష్ చేసి మొత్తం అంతా నీట్గా పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు రైస్ కూడా లేదు నాకు, ఇప్పుడు పెరుగు రైస్ కూడా లేదు. ఇప్పుడు వాష్ చేసి రైస్ పెట్టి అప్పుడు మిగతా పని చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం తినడానికి అయితే నాకు చారు ఉంది అండ్ బంగాళదుంప కర్రీ అయితే ఉంది. సో ఆ రెండు అయితే రెడీగా ఉన్నాయి. వాషింగ్ మిషన్లో సాక్స్ అయితే వేయాల్సిన ఉన్నాయి, వాష్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇలా రైస్ ఉడకాలి కాబట్టి రైస్ గిన్నె కడిగేసి రైస్ పెట్టేసి, ఇది కూడా పెరుగు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్పూను సింక్లో వేసేసిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వర్క్ అంతా. ఒక ½ అవర్లో అన్నీ అయిపోతే ఇలా రైస్ కూడా అయిపోతుంది. తినేసి డాన్స్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రాక్టీస్. ఇప్పుడు చీపురు పట్టుకొని, చీపురు చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో, 2 జడలలాగా. ఫస్ట్ టైం చూసా ఇక్కడ కూడా చీపురి. చాలా కొత్తగా అనిపించింది, వెరైటీగా ఉంది. సో ఇప్పుడు మనం తుడిచేయడమే నీట్గా. ఖాళీ ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది. నాకు ఒక హ్యాబిట్ అయితే ఉంది, ఎలా అంటే ప్రతి దాని కింద తొడవటం అది. సో మనకే కొద్దిగా నీట్గా ఉంటుంది ఇది. ప్రతి దాని తొడడం అంటే సూట్ కేసులు తీసే తొడడం కాదు, సచ్చూరుకుంటాను అట్లాగా. ఇక్కడ పైన కనిపించిన ఉన్న స్పేస్లోనే నీట్గా తొడటం అది. ఒక పక్కకి తుడిచి పెట్టాలి. ఇట్లా పెడితే కిక్ వేరే ఉంటుంది అనమాట, నీట్గా తుడిచి పెట్టుకుంటే. ఈ బ్యాగ్ తీసి, ఈ బాటిల్ తీసి అన్ని వాష్ చేసి పెట్టుకుంటే మనంతా మనం నీట్గా ఉంచుకున్నాం అనుకోండి. ఖాళీ ఉండదు కాబట్టి రోజు Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I gotta vendetta against people who practice being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I can roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone
లైట్కి వెళ్తా ఉంటుంది. సో రోజు వాడుతాయి లైట్. ఇప్పుడు నీట్గా పెట్టేసుకుంటే చూసారా ఎంత మట్టి వచ్చిందో ఈ గ్యాప్లోనే. ఇప్పుడు మెయిన్ హాల్ అంటే ఈ కార్నర్స్లో ఎక్కువ మట్టి ఉంటుంది. విండో తీస్తాం కాబట్టి ఈ కార్నర్స్లో మట్టి ఉంటుంది. ఇప్పుడు తుడిచేయాలి. వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అన్నం అయిపోయింది. అండ్ ఇప్పుడు రైస్ పెట్టేసుకొని చారు బంగాళదుంప ఉంది తినేది. ఆకలి. కూర వేసుకుందాం, చాలా రోజులు అయింది. గట్టిగా అయిపోయింది. ఇప్పుడు అదిరిపోయింది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మా బెన్నీ వండిన టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. వండిన బనికే కూడా బంగాళదుంప కూడా కొత్తగా ఉంది, అసలు ఎల్లో కలర్లో ఉంది అంతా. ఇతను ఎలా వండుతాడు, మనం బంగాళదుంప కట్ చేస్తాం, పీల్ చేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేస్తాం. అట్లా అతను ఎట్లా చేస్తాడంటే పీల్ చేస్తాడు, ముద్ద చేసేసి కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేస్తాడు మొత్తం అన్నీ వేసి ఒకేసారి. దానివల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది కొంచెం చూడండి, ఇది కొద్దిగా ఉడకలేనట్టు ఉంది, బాగా ముక్క ఎలిమినేటెడ్. వాళ్ళని అయితే చేసింది. సో లేసిన తర్వాత మినిమం చెక్ అలా చేసేస్తాను అనమాట. నీట్గా చేసి కూర్చొని చిల్ అవుతాం. అదైతే మీ వాళ్ళైతే చేసింది అనమాట. సో ఖచ్చితంగా వీరైతే నచ్చింది అనుకుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.